హౌస్ హోల్డ్స్ లో కూడా ఆయన అంటే ఫేవరెట్. తన మొదటి సినిమా ఐకానిక్ పెళ్లి చూపుల దగ్గర నుంచి బలగం కానీ, లేకపోతే జాతిరత్నాలు కానీ, రీసెంట్ గా కోర్ట్ కానీ, మల్లేశం కానీ, ఇటువంటి క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్ పాత్రలు ఎంచుకుంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అందరికి, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే చాలా మంది చూస్తున్న మిగతా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయినా ఎప్పుడైనా ఒక మంచి సినిమా చూసి ఎవరైనా ఫోన్ చేస్తే చాలే అనుకుంటాం, అలాంటిది మీరు నిజంగా ఇలాంటి ఒక సభ పెట్టి మా అందరినీ, సభ అంటే సెరమనీ అంట, సన్మాన సభ అండి, సన్మాన సభ అని తెలుగులో అంటారండి, సెరమనీ అని ఇంగ్లీష్ లో అనుకోవచ్చు. సో చేస్తున్నందుకు, ఈ వాట్ ఎవర్ దిస్ ఇస్, ఇదేదో చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. I think a couple of months ago, I think ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగి దాంట్లో ప్రేమ గారు మాట్లాడుతున్నప్పుడు ధీరజ్ అన్న చాలా నవ్వుకుంటా ఆయన సినిమా కష్టాలు చెప్తున్నాడు అనమాట. ఇది చేయాలండి, అది చేయాలండి, ఇంత ఖర్చు అవుతుందని చాలా నవ్వుకుంటే చాలా సరదాగా ఇవన్నీ వాళ్ళు రేపు నాకు మామూలు అన్నట్టు చెప్తుంటే వినే వాళ్ళకి మాకు బాబు ఎంత కష్టం ఉంటుందని ఫీల్ ఎంతో మంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. బట్ థ్యాంక్ యూ అన్న, మీరు ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆల్మోస్ట్ ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా ఒక వార్ రూమ్ లాంటి సిచ్యువేషన్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ ఆఫీస్ లో. సో అవన్నీ ఎదుర్కొంటూ మీరు ఇవన్నీ చేయడం, ఇట్లాంటిది ఈ సభ పెట్టడం వల్ల చాలా చాలా థ్యాంక్స్. దాదాపు 7-8 years అయింది అనుకుంటా నేను ఫస్ట్ టైం ఈ కథ విని. 8 years ఈజీగా అయి ఉంటుంది, 8-9 years ఈ కథ విని. అండ్ ఈ సినిమా 2024 లో వచ్చింది. చాలా గొప్ప జర్నీ. నాకు ఒక ఎండ్యూరింగ్ మెమరీ నాకు బాగా గుర్తు ఏంటంటే, నందకిషోర్ షూటింగ్ వచ్చేటప్పుడు ఆధునిక మహాభారతం పుస్తకం తీసుకొచ్చేవాడు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దాని మీద ఆయన ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం అది పట్టుకొని తిరుగుతుండేవాడు. అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ, ఎస్పెషల్లీ ప్రసాద్ అంటే హీరో ఉండి ఆ ఇంట్లో ఎక్కడో దగ్గర ఇలాంటి పుస్తకం ఉండాలి అని అనుకుని దాని ఒక సెట్ ప్రాపర్టీగా వాడుతుండేవాడు ఆ పుస్తకాన్ని. నేను ఒక రోజు ఆ పుస్తకం తీసుకొని ఆ ముందు పేజీ తీసి, ఏంటి పెద్ద ఆయన వారు సంతకం పెట్టారు అని నేను తీసుకుంటానంటే ఎంత కోపడ్డాడో నాకు తెలుసు. సో అలా ఆధునిక మహాభారతం చదువుతూ ఒక ఆధునిక రామాయణం తీశాడు మావాడు నందకిషోర్. చాలా అంటే బహుశా నేను ఇలాంటి ఇంత గొప్ప స్క్రిప్ట్, ఇంత గొప్ప సినిమా నేను మళ్ళీ చేయలేనే ఉన్నా లైఫ్ లో. వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. బట్ చాలా చాలా అంటే ఏదో ఎప్పుడో మా అమ్మ నాన్నలు పుణ్యం చేసుకున్నా అనుకుంటా నాకు ఈ కథ వచ్చింది. థ్యాంక్ యూ నందకిషోర్, ఈ కథని రాసినందుకు. చాలా ఎంతో కష్టపడి, ఎంతో ఆల్మోస్ట్ మావాడు కూడా ఆల్మోస్ట్ ఒక వార్ చేశాడు. బేసికలీ ఒక యుద్ధం చేస్తే గానీ ఈ కథ బయటకు రాలేదు. సో థ్యాంక్ యూ. నేను ఊరికే అలా అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటాను, సో తీసుకో. అలాగే ఈ సినిమా కథ విని వాల్టర్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వ, అతను కూడా లేదు ఇంత మంచి కథ ఎవరు చేయట్లేదు ఏంటని, నేనే డబ్బులు ఇస్తా, నేనే హీరో చేస్తా, నేనే మళ్ళీ దాంట్లో రెమ్యూనరేషన్ తీసుకుంటా అని ఆయన అనుకోని ఈ కథలో బాగుందని ఈయన సృజన్ ఆయన యుఎస్ నుంచి ఉండి, సరే నేను వైర్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఇట్లాంటివి చేస్తా అని మధ్యలో 2-3 సార్లు వచ్చిపోతూ ఈ సినిమాను మొత్తానికి ముందుకు తీసుకురావడానికి. సో ఈ ఎన్నో అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంకొక విషయం మాట్లాడుతుంటే నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి, పడ్డ కష్టాలని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా చాలా అంటే నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఊరికే రావు అంటే ఎంతసేపు మలయాళం సినిమాలు చూసి ఏంటి మన దగ్గర ఇలాంటి సినిమాలు రావండి, ఎలా వస్తాయి, ఇలా చాలా హ్యాపీగా మాట్లాడుతుంటాం. బట్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీ ప్రేమని మేము చూసాం, మేము ఆస్వాదించాం. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలని మళ్ళీ ఒక కొత్త బాధ్యత మాకు దొరికింది. సో ముందుగా తెలుగు ప్రేక్షకులకి చాలా మందికి థ్యాంక్స్. ఇంకా చూడకపోతే చూడండి, ఆహాలో ఉంది, అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. ఈ 2 సబ్స్క్రిప్షన్ ఏదో ఒకటి మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యలో యాడ్స్ ఇచ్చినా కూడా చూసే ఏదో కష్టాన్ని పడుతూ అయినా చూడండి. బట్ చూడండి ఈ సినిమా, ఇట్ డిజర్వ్స్ యువర్ టైం. ముఖ్యంగా మీ పిల్లలకు చూపియండి. ఎందుకంటే ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ కోసం ఈ సినిమా నేను చేశాను. సో అలాగే ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రావచ్చని మీ పిల్లలు కూడా చెప్తున్నాను.
సో దిస్ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. ప్రతి జనరేషన్ లో ఇలాంటి సినిమా ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ దాట్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ అరుణ్, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ ఇంకా మీ ఇంట్లో గిన్నెలు తక్కువ అవార్డులు ఎక్కువ ఉండే రోజులు రాబోతున్నాయి. సో దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. నిన్న ఫోన్ చేశారు అవార్డు దొరికి హ్యాపీ అంటే కంగ్రాచులేషన్స్ రా, నేషనల్ అవార్డు వచ్చిందంటే మీకు కూడా కంగ్రాచులేషన్స్ చాణక్య సార్, నాకు అవార్డు వచ్చిందంటే మీకు అవార్డు వచ్చిందని అని ఒక గొప్ప మాట అన్నాడు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ వీడు, అది మీకే చెందింది. అది మీరు అలా పెంచారు, మీ పెంపకంలో గొప్పతనం అది ఆ వయసు. సో యా, సో థ్యాంక్స్ అమ్మా, ఇంత గొప్పగా పెంచుతున్నారు పిల్లల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమాజిన్ ఎంత గొప్ప వరం ఇచ్చారు మీరు ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో నాతో పాటు ఈ జర్నీలో ఉన్న నిఖిత్ బొమ్మి, లతా నాయుడు, నా స్వర సాగర్, వివేక్ సాగర్, నీలి మేఘలు పాట ఒక 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 ప్రపంచం అది. ఇప్పుడు కూడా అంటే పాటని ఇన్నేళ్ళు సినిమా వచ్చి 2-3 ఏళ్ళైనా సరే ఇప్పుడు కూడా ఎక్కడో రీల్స్, ఎవరో ఒకరు ఈ సంగీతం ప్రాక్టీస్ చేసే కొత్త మ్యూజిషియన్స్ అందరు పాడుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇవి చేస్తా ఉండండి అప్పుడప్పుడు, మళ్ళీ ఒకసారి ఆ పాట వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో అలాగే మహేష్, ఇది సింగ్ సాంగ్ లో చేసాం ఈ సినిమాని. సో మహేష్ కదా, మహేషేనా, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మా టీం మెంబర్స్ అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంత్ అని ఒక అతను నాకు చిత్తూరు యాస నేర్పించాడు నాకు. చాలా చాలా గొప్ప పని చేశాడు ఆయన కూడా. సో చిత్తూరు యాస మాట్లాడే భాగ్యం దొరికింది నాకు ఈ సినిమాలో. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇలాంటివి ఐ థింక్ ఎస్పెషల్లీ ఒక 35 అనేది ఒక మేకింగ్ అనేది ఒక సిరీస్ డాక్యుమెంటరీ, ఇట్లా మనం కూడా టార్చ్ బెరర్స్ లాగా ఒక అంత ఫీల్ లో ఉండి మనం కూడా చేయొచ్చు ఒకటి. సో నువ్వే ప్లాన్ చేయి ప్రొడ్యూసర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి, టు మీ ధీరజ్ అన్నకి, శ్రీకర్ కి, అలాగే శ్రంజిత్ కి, సమ్మర్ హాలిడేస్ కి. మళ్ళీ ఇలాంటి మెమరీస్ రావడానికి, అంటే సమ్మర్ హాలిడేస్ చూసి ఆ చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ నాకు కూడా కలుగుతాయని మీ టీం మెంబర్స్ అందరికి, రోహన్ కి, ఎస్పెషల్లీ మావాడు అరుణ్ కి కంగ్రాచులేషన్స్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. సీ మళ్ళీ థియేటర్లో కలిసి ఇలాంటి గొప్ప సినిమాలు రావాలంటే మీ వంతు కూడా సహాయం మాకు కావాలి. ఇలాంటి గొప్ప సినిమాలు చూసే బాధ్యత కూడా మీ దగ్గర ఉంది. సో ప్లీజ్ వాచ్ us అండ్ సపోర్ట్, సో దట్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయగలుగుతాం మేము.